హాయ్ ఫ్రెండ్స్. ఇవాళైతే ఒక టెక్నిక్ అయితే చెప్తున్నా. అసలు సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఎవరు కూడా కేర్ చేయట్లేదు. అసలు సబ్‌కాన్షియస్ మైండ్ ఎట్లా ఉంటుందని చెప్పి కేర్ చేయకుండా మనకేంటంటే రైటింగ్ డౌన్ ఇట్లాంటివి చేస్తాం వల్ల మేనిఫెస్టింగ్ అయితే జరగట్లేదు. సబ్‌కాన్షియస్ మైండ్ అని ఎట్లా వర్క్ అవుతుందని ఒక బ్రీఫ్‌గా ఒక మినిట్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే మనం 1-7 వరకు ఉంటామో అప్పుడు అంటే థీటా స్టేట్‌లో ఉంటాం అన్నమాట చిన్నప్పుడు. ఆ టైంలో మనం ఏదైతే ఫీడింగ్ చేస్తామో అది ఈజీగా అంటే మైండ్‌లోకెళ్ళిపోతుంది. ఆ 7 తర్వాత నుండి అంతా కూడా మనకి ప్లే అవుతుందనమాట. అట్లా ఉంటుందనమాట సబ్‌కాన్షియస్ మైండ్ అనేది. ఎప్పుడైతే మనం 20 ఇయర్స్, 25 వచ్చేస్తాయో అప్పుడు మనకి ప్రోగ్రామింగ్ జరగదింకా. మనం ఏదైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుందో దాన్ని బట్టి మన లైఫ్ అనేది జరుగుతూ ఉండిద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేట్‌కి తీసుకురావాలనమాట. అది న్యూరో సైన్స్ ప్రకారం. అంటే థీటా స్టేట్ కానీ, ఆల్ఫా స్టేట్ కానీ అప్పుడు మాత్రమే మనం ఏదైతే ఫీడింగ్ చేస్తామనుకుంటున్నామో అది ఫీడింగ్ చేయాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఒక 10 సార్లు తీసుకోండి. అసలు మీరు స్టిమ్యులేట్ అయిపోయి అంటే కూల్ డౌన్ అయిపోవాలనమాట. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ తీసుకున్న తర్వాత కూల్ డౌన్ అయిపోయి ఎప్పుడైతే ముందైతే మరి ఎప్పుడు కూడా బ్రెయిన్‌కి వేగస్ నర్వ్ అని ఉంటుంది ఇక్కడ. వేగస్ నర్వ్‌ని స్టిమ్యులేట్ చేయాలి. అప్పుడంటే మనం ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉన్నా సరే కూల్‌గా వచ్చేస్తాం. ఎప్పుడైతే ఆ స్టేట్‌కి వచ్చేస్తామో అప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగా అదేమి టైం కాదు. ఎర్లీ మార్నింగ్ చేసి అండ్ ఆఫ్టర్‌నూన్ చేస్తే ప్రయోజనం ఉండదు. ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ అనేది కామన్ ఎవరికైనా సరే ఉంటుంది. ఎంత యంగర్ పర్సన్స్‌కైనా సరే. అది ఏంటంటే నార్మల్‌గా థీటా స్టేట్, ఆల్ఫా స్టేట్ అయితే ఉంటుంది. అది కాదు. మనకి 24/7 కావాలి మేనిఫెస్టింగ్ చేసే వాళ్ళకి. 24/7 అదే స్టేట్‌లో ఉండడం కావాలంటే దానికేంటంటే ఎప్పటికప్పుడు గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి రాస్తూ ఉండాలి. అంటే విష్ బుక్ అని టెక్నిక్ ఒకటి ఉంటుంది. విష్ బుక్ అంటే మీరు ఏదైతే రాసుకుంటారో క్లియర్‌గా రాసుకోండి. క్లియర్‌గా రాసుకోండి. మనం ఎట్లా ఉండాలనుకుంటున్నాం అని చెప్పి రాసుకోండి. ఆ రాసుకున్నది ఇప్పుడు గంటకోసారి చూసుకోండి. అసలు మనం అట్లా ఉన్నామా? ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా? లేకపోతే డ్రాప్ అయిపోతున్నామా? చెప్పి చూసుకుంటూ ఉండండి. మన బ్రెయిన్‌కి ట్రిగ్గర్ అవ్వకూడదు. బయట ప్రపంచానికి ట్రిగ్గర్ అవ్వకూడదు మన బ్రెయిన్. అంటే ఇప్పుడు అసలు మనకేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో ఆల్రెడీ వచ్చినట్టు ఉండమని చెప్తామనమాట. 10 లాక్స్ అనుకుంటున్నారు. 10 లాక్స్ వచ్చినట్టు ఉండమని చెప్తాం. వాళ్ళేమి చాలా మంది ఉండలేరు. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయక. ఎప్పుడైతే ఈ ఈ ట్రిగ్గర్ రిపిటేషన్ జరుగుతూ ఉండిద్దో చూస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే మనం కూల్‌గా ఉంటామో అప్పుడే రాయాలి. అన్‌లెస్ మీరు బీటా స్టేట్‌లో ఉన్నారు, వర్రీగా ఉన్నారు, రాస్తున్నారు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్ళదు. బయట ఆగిపోతుంది కాన్షియస్ బ్రెయిన్ దగ్గర. సో, స కాన్షియస్ కా కాన్షియస్ బ్రెయిన్‌లోకి వెళ్ళాలి. సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళాలి. ఫీలింగ్ రావాలి, ఎమోషన్ రావాలి, వైబ్రేషన్ రావాలి. ఇదంతా చాలా ప్రాసెసింగ్ అనమాట. నాట్ ఈజీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. వితౌట్ ఎమోషన్స్ మేనిఫెస్టింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అదన్నీ చాలా కష్టమైతే ఉంటుందన్నమాట. మీకేంటంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. మనం ఆ స్టేట్‌లో ఉన్నామా లేదా? మీకు ఆల్రెడీ వచ్చేసాను అన్నప్పుడు ఇంక వెయిటింగ్ చేయకూడదు. చాలా మంది వెయిటింగ్ చేస్తారు. మిరాకిల్ జరగాలి బయట ప్రపంచంలో అని చెప్పి. అట్లా జరగదు. ముందు మన పర్సనాలిటీ మారితే పర్సనల్ రియాలిటీ బయట మారుతుంది. అర్థమైంది కదా! మనం ముందైతే మనం మారాలి. అర్థమైంది అనుకుంటా కదా ఫ్రెండ్స్. ఒక చిన్న టెక్నిక్ అయినా సరే చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. ఇంకో టెక్నిక్స్ అయితే ఉంది. ఒక గంటకోసారి అలారం పెట్టుకోండి. అంటే ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉంటున్నారని చెప్పి అలారం కూడా పెట్టుకోండి. దానివల్ల కూడా మనకు ప్రయోజనం అనేది ఉంటుంది. ఇట్లా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇంకా మన పర్సనల్ జూమ్ క్లాసెస్ అయితే నడుస్తున్నాయన్నమాట. నేనైతే వేరే వర్క్స్‌లో బిజీగా ఉంటాను. వేరే బిజినెస్‌లు అయితే ఉన్నాయి. ఇద్దరు, ముగ్గురు మాత్రమే తీసుకుంటాను. వాళ్ళని డైలీ మానిటర్ చేస్తూ ఉంటానన్నమాట. లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళైతే నాకైతే మెసేజ్ అయితే పెట్టండి. నేనైతే క్లాసెస్‌కి అయితే మీకు పర్సనల్‌గా ట్రైనింగ్ అయితే ఇస్తాను. చాలామంది మిరాకిల్స్ చూస్తున్నారు మన క్లాసెస్‌లో 2 డేస్, 3 డేస్ జాయిన్ అయిన వాళ్ళు. ఫీజు కూడా మినిమల్లే ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్. ఇట్లాంటి టెక్నిక్స్ కోసం అండ్ కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నలుగురికి షేర్ అయితే చేయండి. దానివల్ల మీ గ్రాటిట్యూడ్ కూడా పెరుగుతుంది.